మార్కు 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసుక్రీస్తు వారు ఆహరణమైపోయే ముందు అందరికీ చెప్పాడు, శిష్యులకి చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తని, సువార్త అంటే మంచి వార్త. ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే అనేది చేస్తాం కదా. గుడ్ ఫ్రైడే అంటే ఏంటిది? మంచి శుక్రవారము అని అర్థం. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరుగుతుందండి? సిలువ మరణము, దాన్ని గురించి మనము ధ్యానిస్తాం కదా, అవునా? అవును. గుడ్ ఫ్రైడే అని అంటే మరి ఆ సిలువ మరణము గురించి మనము సువార్త ప్రకటించాలి. అదే సువార్త. ఏంటిది? ఆ రోజు జరిగినటువంటిది, ఎందు నిమిత్తము జరిగింది ఆ గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నాము? ఆ మరణము, సిలువ మరణములో దేవుడు పలికిన మాటలు ఏంటి? ఆ మాటలు ఎందుకు మరి మన ప్రజలకు, లోకానికి ఎందుకు పనికొస్తాయి? అవన్నీ చెప్పడమే సువార్త. అంటే సిలువ మరణమును గురించి మనము చెప్పడమే సువార్త. అది అందరికీ, సర్వలోకానికి ఆ సిలువ మరణమును గురించి చెప్పమనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది.